చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు విజయ్ నర్రా గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా విజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం నిన్న బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కీలకమైన వర్క్షాప్ నిర్వహించిన సందర్భం, ఓరియంటేషన్ క్లాసులు కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తాం. అందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా కీలకమైన ప్రకటన చేసిన సందర్భం పత్రికల్లో కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. సేవ్ తెలంగాణ నినాదంతో మరోసారి కదం తొక్కాల్సిన పరిస్థితి ఎదురైంది. తెలంగాణను సాధించుకున్న తర్వాత ఒకప్పుడు జై తెలంగాణ నినాదంతో తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు సకల జనులంతా కూడా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని రకాల వ్యవస్థలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ఉంది. కేవలం పరిపాలన వైఫల్యం, హామీలలో వైఫల్యమే కాదు, పూర్తిగా వ్యవస్థల విధ్వంసం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణను కాపాడుకునేందుకు సేవ్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్లాలి. అనకుండా కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపును, కీలకమైన పిలుపును మనం ఎట్లా చూడాలి? తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఒకటి 2.5 సంవత్సరాలు, కాంగ్రెస్ వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఈ 2.5 సంవత్సరాల్లోనే తెలంగాణ ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో కావచ్చు, తెలంగాణకు ఉన్నటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్ కావచ్చు, ఇంకేదైనా ఇవన్నీ మరుగున పడిపోయేటువంటి సిచ్యువేషన్లోకి నెట్టివేయబడుతుంది తెలంగాణ. అన్ని వ్యవస్థలు కావచ్చు, లేనటువంటి అప్పులకు సంబంధించినటువంటిది కావచ్చు, తెలంగాణకు ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కొన్ని సంస్థలకు, కొన్ని వ్యక్తులకు కట్టబెట్టేటువంటి విషయంలో కావచ్చు. ఈ రకంగా చూస్తే తెలంగాణ పూర్తిగా తెలంగాణ స్వభావము, తెలంగాణ సహజసిద్ధమైనటువంటి ప్రక్రియను కోల్పోయే విధంగా ఈ పరిపాలన కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ అలసుతోటే నిన్న పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడినటువంటిది కూడా ఇందులో భాగంగానే 8 ఎంపీ సీట్లు 2 జాతీయ పార్టీలకు వచ్చినటువంటి నేపథ్యంలో మనం తెలంగాణ ఉద్యమానికి ఒక మిలియన్ మార్చ్ అనేది కీలకంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పరిపాలకులు ఇచ్చినటువంటి అలసుతోటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి శిష్యునిగా ముద్ర పడేసుకొని చంద్రబాబు నిరంతరం తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి కుట్రలు, ఆ కుట్రలన్నింటినీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే ఈ 2.5 సంవత్సరాల్లో పార్లమెంట్లో ధ్వనించింది ఏంది? తెలంగాణ ఆత్మగౌరవం కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం కావచ్చు, చులకనగా చూసేటువంటి పరిస్థితి. అది బ్లాక్ డేగా చెప్పడం అంటే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని అసలు పార్లమెంట్ స్తంభింపజేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ ఎంపీలు కావచ్చు, కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ, అట్లాంటి పరిస్థితి మొత్తం పోతుంది. అందుకే సేవ్ తెలంగాణ 2.5 సంవత్సరాలకే మళ్ళా తెలంగాణ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అన్ని వ్యవస్థలు. అందుకని కొట్లాడి తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సేవ్ తెలంగాణ అని చెప్పడం అనేది తెలంగాణ సమాజం అంతా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్పిరిట్ తోటి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ సహజ వనరులు, తెలంగాణకు హైదరాబాద్ విషయంలో కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ఇతర వ్యవస్థలు కావచ్చు, మొత్తం ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి, అదేవిధంగా నార్త్ ఇండియా చేతుల్లోకి, అదానీ అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లోకి తెలంగాణ మొత్తం పోయే ప్రమాదంలో ఉన్నది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజాన్ని ఉంది. కాబట్టి మేల్కొల్పాల్సిన ప్రజలు చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకొని ఈ 2.5 సంవత్సరాలనే తెలంగాణను అధపాతాలానికి అన్ని రకాలుగా ఏ రకంగా తొక్కేసిరో చూసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ మేధావులు, తెలంగాణ బుద్ధిజీవులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికం పరిశీలించి భవిష్యత్తులో తీర్పియాల్సినటువంటి అవసరం ఉంది. చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తున్నాం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దితే కేవలం 2.5 ఏళ్ల కాలంలోనే తెలంగాణను పాతాళానికి కాంగ్రెస్ సర్కారు పడేస్తుందని విజయ్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే నిన్న కేటీఆర్ గారు చేసిన కీలకమైన ప్రకటన సేవ్ తెలంగాణ, తెలంగాణను కాపాడుకుందాం, అనకొండ లాంటి కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకుందామని ఇచ్చిన పిలుపు అనేది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమని చెప్పేసి విజయ్ గారు స్పష్టం చేస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. గౌతమ్ గారు, ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన సమయం ఏదైతుందో దాదాపు ఓవైపు హామీల అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది, మరోవైపు పూర్తిగా తెలంగాణనే విధ్వంసం చేస్తుంది. కొట్లాడి ప్రాణాల త్యాగాలపై తెచ్చుకున్న తెలంగాణను కూడా పూర్తిగా విధ్వంసం చేస్తున్నారని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు పత్రికల్లో కూడా, అన్ని పత్రికల్లో కూడా కనిపిస్తూ ఉంది. సేవ్ తెలంగాణ నినాదంతో తెలంగాణ సమాజం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన సమయం ఆసనమైంది. తప్పకుండా అందరం కలిసికట్టుగా తెలంగాణను రక్షించుకుందాం అని చెప్పి ఇచ్చిన పిలుపును మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అన్న? మీకు మన ప్రేక్షకులందరికీ విజయన్నకు నమస్కారం. ఈరోజు తెలంగాణ
ప్రమాదంలో ఉందో గత ఒక 6-7 నెలల నుంచి నేను అనేక టీవీ చర్చల్లో చెప్తూ వస్తున్నాను. అంటే తెచ్చుకున్న తెలంగాణని ఎట్లా నాశనం చేయాలి, విధ్వంసం చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికగా ముందుకు వెళ్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన టీడీపీ కుట్రదారుడుగా ఈ తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నాడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సౌకర్యాలు కల్పించాలి, అభివృద్ధి కల్పించాలి, ప్రజల మెప్పు పొందాలి, ప్రజల్ని హక్కున చేర్చుకోవాలి, ప్రజల్ని కంటిపాపలాగా చూసుకోవాలి అని చెప్పేసి అనుకునే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా విధ్వంసం, ఎక్కడ చూసినా ఈ తెలంగాణ రాష్ట్రంలో జీవోలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు వస్తుంది. అదేవిధంగా ఆయనను తిట్టొద్దని చెప్పేసి పోలీస్ ఆర్డర్స్ వస్తాయి. అదేవిధంగా తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ పాట పాడుతున్న పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులది కనపడతా ఉంది. ఇదంతా ఎటువైపు వెళ్తా ఉందనంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం వైపుకు నెడతా ఉంది. అది వనరుల దగ్గర నుంచి రాజకీయ రంగం దాకా ప్రతి దాంట్లో వాళ్ళ ఆధిపత్యం కొనసాగించేటట్లుగా, అదేవిధంగా వాళ్ళ ఆధిపత్యం లో పెట్టుకోవాలని చెప్పేసి ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది గతం నుంచి చెప్తున్నాను, నేను మొత్తుకుంటున్నా. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకుండా, నోరు మెదపకుండా, నోట్లో ఏం పెట్టుకున్నారో అర్థం కాని పరిస్థితి ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుందన్న. ఏంటంటే మనం ఏ లక్ష్యాల కోసం పనిచేసినాం, ఏ ఆశయాల కోసం పనిచేసినాం, ఈ తెలంగాణ నిన్నటిదాకా 10 సంవత్సరాల క్రితం దాకా ఎంతటి వివక్షకు గురైంది, కరువుతో ఎంత అల్లాడింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత విధ్వంసానికి గురైనరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి పరిపాలన ఉన్నప్పుడు. కానీ అదే ఈరోజు మళ్ళీ మనకు వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో ఒక మల్లేపల్లి లక్ష్మయ్య, ఒక గంటా చక్రపాణి, లేకపోతే ఇంకొకళ్ళు అనేక మంది ఉన్నారు మేధావులు ఈరోజు పదవులు తీసుకొని కాంగ్రెస్ దగ్గర నోరు మెదపకుండా ఉండడం అనేది సమాజానికి శ్రేయస్కరమా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అనేక మంది ఉన్నారు కదా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు కదా. మీరు అన్యాయం గురించి మాట్లాడండి, మా బీఆర్ఎస్ పార్టీలో చేరండనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడండి కాదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకపోతే ఎందుకు మీరు మేధావులుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను సూటిగా అడుగుతున్నా వాళ్ళకు. అనేక మంది ఈరోజు తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం గురించి, బాధ గురించి, అదేవిధంగా సమస్యల గురించి మాట్లాడుతున్న సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఎందుకు మేధావులంతా మౌనంగా ఉన్నారు? మీడియా సెక్టర్స్ అంతా అంటే నిన్నటిదాకా గడిచిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ మీద విషం చిమ్మడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అహంకారపూరితంగా పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అదేవిధంగా ఈ రాష్ట్ర పరిపాలనలో మాట్లాడట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నా నేను. తెలంగాణ రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతుంది కదా, అందుకనే కేటీఆర్ గారు వీటన్నిటిని గమనించిన తర్వాతనే ఆనాడు జై తెలంగాణ పేరుతో మనం తెలంగాణ సాధించుకున్నాం. అదే నేడు అదే ఉద్యమ స్ఫూర్తితోని సేవ్ తెలంగాణగా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మరొక కొత్త ఉద్యమ రూపాన్ని మనం తీసుకోవాల్సిందని చెప్పేసి శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం యువత దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నాడు ఏదైతే జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన ప్రజల్ని మనం రక్షించుకోవాలి. రక్షించుకోకపోతే భక్షించడానికి ఈరోజు కేంద్రం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, అదేవిధంగా టీడీపీ కానీ అన్ని ఒక కుట్రతో, కుయుక్తులతో, కుట్ర రాజకీయాలతో మన తెలంగాణ మీద కన్నేసి ఉంచినాయి, డేగకంతో చూస్తున్నాయి. ఎప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం పరిపుష్టి అయిందో, ఈ పరిపుష్టి అయిన తెలంగాణ రాష్ట్రాన్ని గద్దలా తన్నుకుపోవడానికి యూటీ రూపంలో కేంద్రం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా చేయాలని చెప్పేసి టీడీపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు అన్ని పార్టీలు చేసి ఈ బీఆర్ఎస్ మీద ఒక పెద్ద ఎత్తున దాడి చేసి ఈ తెలంగాణ జవసత్వాల్ని, అదేవిధంగా అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయకుండా, అదేవిధంగా నిలబెట్టకుండా తెలంగాణ ప్రజల పట్ల ఒక అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళని లేకుండా చేద్దామని చెప్పేసి ఎంత కుట్రగా మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్న బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు అన్న, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మీరంతా ఆలోచించండి, మనమంతా కలిసి అక్కడక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని చెప్పేసి అత్యంత నిస్సిగ్గుగా, ఘోరంగా మాట్లాడుతున్న పరిస్థితి. నేను బండి సంజయ్కి చెప్తున్నా, నిన్నటిదాకా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు?
తెలంగాణ అభివృద్ధిలో ఎక్కడున్నావు? నీ పార్టీ ఎక్కడుంది? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధిలో నువ్వు ఏం పాత్ర పోషించినావు? ఒక్కటి ఇస్తే ఒక్కటి ఇవ్వకుండా అనేక సమస్యలు సృష్టించి కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉండి తెలంగాణ అభివృద్ధికి నయా పైసా ఇవ్వకుండా మా కష్టంతో 10 సంవత్సరాలు మా ఆలోచనలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న డబ్బులతో ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి పైసా కూడగొట్టి ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకొని నీళ్ళ దగ్గర నుంచి అభివృద్ధి చేయడం కోసం ఎట్లా ఆలోచించాలని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు ఆహార నిశలు కష్టపడ్డారు. అదేవిధంగా కేటీఆర్ గారు కష్టపడ్డారు, హరీష్ రావు గారు కష్టపడ్డారు. ఈ ప్రతి గంట ప్రతి నిమిషం ఈ తెలంగాణ కోసం ధారపోసిన వాళ్ళు కదా. ఈ ధారపోసిన తెలంగాణ పరిపుష్టి అయింది కదా. అది రాజకీయ రంగం కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు, అదేవిధంగా మా ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, మీరు ఏ రంగమైనా తీసుకోండి. ఈ రంగాలలో గత 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి 60 సంవత్సరాలలో ఎందుకు జరగలేదని చెప్పేసి అంటున్నా. ఒకటే ఒక్క ఉదాహరణ, ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో దీన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, మీ రక్తంలో రక్తం ప్రవహిస్తే, చీము నెత్తురు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుగా అడుగులు వేయండి. అభివృద్ధిని నడిపించినట్టు నిన్నటి దాకా కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి పదాన్ని నడిపించిందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, దాన్ని మరింత పరిపుష్టం చేయండి, మరింత అభివృద్ధి వైపు నడిపించండి. ఆ అభివృద్ధి నడిపించే వైపుగా మీ ప్రణాళికలు ఏందో ప్రజలకు చెప్పండి, వివరించండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే సేవ్ తెలంగాణ పేరుతోని మరొక ఉద్యమం ఖచ్చితంగా మా నాయకుడు చెప్పినట్టు పెద్ద ఎత్తున మేము చేస్తాము, ప్రజల్లోకి తీసుకెళ్తాము, ప్రజల్లో ఎండగడతాము. మరింత ఈ ఉద్యమంతో ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి కూడా మరొక తెలంగాణ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము కార్యకర్తలుగా, నాయకులుగా ప్రతి దాంట్లో ఈ తెలంగాణని రక్షించుకో ఎట్లయితే అడ్డుకట్ట వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో ఈ రోజు తన అభిష్టం మేరకు రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటాం, ప్రజల్ని ఉద్యమంలో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. చాలా ముఖ్యమైన అంశాలు మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఓవైపు సంక్షేమానికి పాతరేసి మరోవైపు అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేయడంతో పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణనే విధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై మరో పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్న అంశాన్ని గౌతమ్ గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సేవ్ తెలంగాణ నినాదంతో తప్పకుండా తెలంగాణను రక్షించుకునేందుకు మరోసారి కదం తొక్కేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ విజయ్ గారు అన్నిటికంటే ముఖ్యంగా నిన్న బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో జరిగిన కీలకమైన వర్క్షాప్లో చేసిన ప్రకటన ఇది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూడా అన్ని రకాలుగా సిద్ధమవుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. 6 గ్యారంటీలకు సంబంధించిన చట్టబద్ధత కల్పిస్తాం తొలి క్యాబినెట్లోనే అని చెప్పేసి కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో 2.5 ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటికి కూడా అతిగతి లేదనే అంశాన్ని నిన్న ప్రస్తావించారు. తప్పకుండా దానిపై ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెడతామని చెప్పేసి కేటీఆర్ గారు ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాలి మనం ఈ అంశాన్ని? ప్రధానంగా మోసం చేసినటువంటిది రాగానే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని వాళ్ళు అనేక మీటింగ్లలో చెప్పారు. మొత్తం హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. కానీ 2.5 సంవత్సరాలైనా ఆ చట్టబద్ధత లేదు, దానికి ఒక చట్టం లేదు. ఎందుకంటే అన్ని ఇచ్చినటువంటి 6 హామీలు ఏది కూడా సంపూర్తిగా ఇంప్లిమెంటేషన్ అమలు జరగట్లేదు. అంటే మోసం చేసినటువంటి నేపథ్యంలో ప్రజల దృష్టికి ఎవరు తీసుకెళ్లాలి? ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. ఈ పేరుతోటి అధికారంలోకి వచ్చి మొత్తం తెలంగాణ వనరులనే దోసుకొని పోతున్నారు, వేరే వాళ్ళకి కట్టబెడుతున్నారు అనే అటువంటి అంశం. అసలు విషయాన్ని మర్చినటువంటి దాన్ని ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవి ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. దీనికి చట్టబద్ధత కల్పించి వీళ్ళే ప్రతిపక్ష పార్టీ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినట్టయితే ప్రజల దృష్టికి సరిగ్గా వెళ్తుంది. అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం వస్తుంది. వీళ్ళు ఇచ్చినటువంటి ఒక్కొక్క 6 హామీలను ఎన్ని రకాలుగా మోసం చేశారు. రకరకాల బాండ్ పేపర్లు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది. మేము చట్ట రూపం తెస్తామని చెప్పారు. మేము ఒక కార్డు ఇస్తే చాలు, ఆ కార్డు చూపిస్తే అన్నీ వస్తాయని కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అందుకని ఈ రకంగా 2.5 సంవత్సరాల్లో మోసం చేసేటటువంటిది. ఇక వీళ్ళు బడ్జెట్ పెట్టేది కూడా ఇక లేదు. ఇప్పుడు పెట్టేది 1 సంవత్సరం, ఈ సంవత్సరం పెట్టిన తర్వాత ఇంకొక సంవత్సరమే పెట్టేది వస్తుంది ఇక బడ్జెట్కి సంబంధించినటువంటిది. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్ ఉంటున్నటువంటిది. అందుకని ఈ బడ్జెట్ తోటి మీరు 6 హామీలు నెరవేర్చే అవకాశం లేదు. చాలా క్లియర్గా అయిపోయింది ఇప్పటికే.
వాటికి చేసేవాళ్ళు, దానికి సంబంధించిన చట్టబద్ధత ఉండేది. Okay. ఈ హామీలు నెరవేర్చేది లేదు కాబట్టి ఉన్నటువంటి నిరసనను వ్యక్తం చేయడానికి, ప్రజల్లో మోసం చేసినటువంటి అంశాన్ని తీసుకుపోవడానికి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు చాలా ఉపయోగపడుతుంది. ప్రజల్లో అవేర్నెస్ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా చేయాల్సినటువంటి అంశమే అది. ఇవే కాకుండా చాలా అంశాలు, రైతాంగానికి సంబంధించినటువంటి కొత్తగా వీళ్ళు సమస్య క్రియేట్ చేసింది యూరియా. అంతకుముందు యూరియా సమస్య లేదు తెలంగాణ సమాజంలో. తెలంగాణ సమాజం యూరియా సమస్య క్రియేట్ చేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాలకు సంబంధించినట్టు అమ్ముకోవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఆ డబ్బులు సరిగా పడతలేదు. బోనస్ ప్రతి దానికి బోనస్ ఇస్తా అని చెప్పారు, కానీ సన్న ఓట్లకే మొత్తం దొడ్డు ఓట్లకి వేయకుండా కేవలం సన్న ఓట్లు మిగతా పంటలకు సంబంధించినటువంటి బోనస్లు ఎగ్గొట్టడం జరిగింది. ఈ అన్ని అంశాలు ఒక కీలకంగా మారే ఉన్నది. తర్వాత పవర్కి సంబంధించినటువంటి అంశం కూడా, పవర్ కట్లతోటి ఇప్పుడు ఎండిపోతున్నాయి పంటలు. ఇప్పుడు ఉన్నటువంటి వరి ఎక్కువగా వేసినటువంటి పొట్టలకు వచ్చిన దశలో పూర్తిగా ఎండిపోయేటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో దాపురించిందంటే పవర్ని కూడా సరైన మేనేజ్మెంట్ చేయలేనటువంటిది. రైతు బంధు 3 రైతు బంధులు ఆపినందుకు పవర్ని కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. ఇతర సంక్షేమాలు కూడా పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారు. ఓవైపు ఇన్ని డబ్బులు మీరు ఇచ్చుకున్నారు కదా, 3 సార్లు ఆపిన రైతు బంధు డబ్బులు ఎటుపోయినాయి మరే? ఆ డబ్బులు ఇతర సంక్షేమానికన్నా బదిలీ కావాలి కదా, ఇలా జేబులకే పోయినాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. ఈ మోసాలన్నింటినీ శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలా ముఖ్యమైన అంశాన్ని మనం చూస్తున్నాం. విజయ్ గారు చెప్పినట్టుగా తప్పకుండా ఇలాంటి కీలక అంశాలన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ మన గౌతమ్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఓవైపు హామీలకు సంబంధించిన అమలులో వైఫల్యం అనేది అత్యంత జరుగుతున్న పరిస్థితి. దీనికి తోడుగా చట్టబద్ధత కల్పించామని ఏకంగా కేవలం తెలంగాణకు సంబంధించిన నాయకులే కాదు, ఢిల్లీ నుంచి వచ్చి వెళ్ళిన నాయకులు కూడా, రాహుల్ గాంధీ కూడా ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. కానీ 2.5 ఏళ్ళు కావస్తున్నా కూడా కనీసం చట్టబద్ధత గురించి చర్చ కావచ్చు, కనీసం ఒక మాట కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ మొత్తం అంశంపై కాంగ్రెస్ కనిపిస్తుంది. చట్టబద్ధత విషయంలో ఏకంగా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ను కూడా తీసుకొస్తామని కేటీఆర్ గారు చేసిన ప్రకటన మనం ఎట్లా చూడాలి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల హామీలు, అదేవిధంగా అవన్నీ అమలు కావాలంటే ప్రైవేట్ బిల్లు తీసుకొచ్చి సంపూర్ణమైన సమగ్రమైన చర్చ అసెంబ్లీలో జరగాల్సిందే. ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి, ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మాకు ఓటేయండి అని చెప్పేసి, మేము ఏ హామీలు అయితే ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేరుస్తామని చెప్పేసి ప్రతి దేవుడి మీద ఒట్టేసి ప్రజల్లోకి వెళ్ళి దొంగ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు గత ప్రభుత్వం మీద చెప్పి ఓట్లు వేయించుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్లలో ఏం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకు ప్రజలకు మీరు సౌకర్యాలు కల్పించట్లేదు, అభివృద్ధి వైపు నడిపించట్లేదు, అదేవిధంగా సంక్షేమాన్ని మీరు నెరవేర్స్తామని చెప్పేసి అన్నారు కదా, ఆ మాటలు ఎటుపోయినామని చెప్పేసి అడుగుతున్నాం. ఆనాడు జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి ఆ రోజు జర్నలిస్టులంతా మాట్లాడితే, మేము దేశాన్ని 60 ఏళ్ళు పరిపాలించినాం కదా, ఈ 60 ఏళ్ళు పరిపాలించిన దాంట్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎట్లా నడిపించాలి, సంపదను ఎట్లా తీసుకురావాలి, ఎట్లా ప్రజలకు పంచాలి, అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎట్లా అమలు చేయాలి, కొత్త వాటికి కూడా ఎట్లా అమలు చేయాలని మాకు బాగా తెలుసు అని చెప్పేసి ప్రగల్భాలు పలికిన ఈ కుట్ర రాజకీయ నాయకులు ఈరోజు ఎందుకు అమలు చేయట్లేదని చెప్పేసి అంటున్నాం. మేము చేసిన 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల మీద దుమ్మెత్తి పోసేట కదా, మరి 2 సంవత్సరాలు మేము 10 ఏళ్లలో చేసినాం. ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించినాము, అభివృద్ధిని అందించినాము. మరి ఈ రోజు 2.5 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అప్పుకు నువ్వు తెరదీసినావు కదా, ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎటుపోయింది? ఎవరికి అందించినావు? ఏమన్నా కొత్తగా ఒక ఇటుకేసినావా, ఒక నిర్మాణం చేసినావా, ఒక ఫ్లైఓవర్ కట్టినావా, లేకపోతే ఇంకో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టినావా, ఒక నదుల్ని మన రిజర్వాయర్ కట్టినావా? ఏది కట్టకుండా ఈరోజు కోట్లాది రూపాయలు ఎవరి జేబులోకి పోతున్నాయి? 2 లక్షల కోట్ల రూపాయలు ఏ పేరుతో ఈరోజు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద కుప్పగా మార్చినరు? ఇది ఎందుకు మాట్లాడట్లేదు? సమాజంలో ఉన్న మేధావులు ఎందుకు మాట్లాడట్లేదని నా ప్రధాన ప్రశ్న. నిన్నటి దాకా మేము తీసుకొచ్చిన ప్రాజెక్టులు చూడండి, మేము తీసుకొచ్చిన ఫ్లైఓవర్లు తీసుకోండి. ఒక గొప్పదైన కాళేశ్వరం కట్టిన తర్వాత దాని మీద చిలబలు పలవలు చేసి ఇష్టం వచ్చిన మాట్లాడిన నాయకులు, అదేవిధంగా పత్రికా నాయకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అనేక మంది
దుమ్మెత్తిపోసారు కదా, ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇచ్చిన హామీల గురించి, ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అమలు చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు? అమలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు నడుము కట్టదని చెప్పేసి ఎందుకు నిలదీయట్లేదు? వీళ్ళంతా పని కట్టుకొని 2.5 సంవత్సరాల తర్వాత కూడా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడానికి, అదేవిధంగా ఇంకా ప్రజల మధ్యలో బీఆర్ఎస్ లేదని చెప్పేసి చెప్పడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. అన్న, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల పర్సెప్షన్ మారింది, తెలంగాణ ప్రజల దృష్టి మారింది. ఆనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్న సందర్భంలో, ప్రతి సందర్భంలో గత ప్రభుత్వం ఇట్లా చేసింది, అట్లా చేసింది అని చెప్పేసి చిలవలు పల్లెబలు చేసి మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామంటే, ఈ రోజు 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి? ఇగో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అని అన్నారు కదా. వాళ్ళు ఇప్పటిదాకా కూడా వచ్చిన దగ్గర నుంచి మా 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మహిళలకు 2,500 ఏమైనాయని చెప్పేసి అడుగుతున్నారు. 2 నుంచి 4,000 పెన్షన్ ఏమైందని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. రైతు బంధు ఏమైందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత నిస్సిగ్గు! నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక మీటింగ్లో, నేను రైతు బంధు చేసినా, రైతు రుణమాఫీ చేసినా, అవి వచ్చినాయా అంటే నాకు తెలియదు అని చెప్పేసి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతాడా ఒక ముఖ్యమంత్రి స్థాయి? ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక నాయకుడు. మనం నాయకుడిని ఎన్నుకున్నామా లేకపోతే పనికిరాని ఎన్నుకున్నామా అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి అన్న. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టినాం? ఈ బంగారం లాగా బంగారుకు తెలంగాణ చేద్దామని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ఎంత అయితే ప్రయత్నం చేసిందో, తాపత్రయపడ్డారో, ఆవేదన చెందినరో, దానికోసం ఆహర్నిశలు ఎట్లయితే కష్టపడ్డారో, దానికి విరుద్ధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోతూ ప్రతి విషయంలో కూడా తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచే ఒక ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది. దాంట్లో ఈరోజు హామీల్ని నెరవేర్చకుండా, వాళ్ళ ఇచ్చిన హామీల్ని చట్టబద్ధత చేయకుండా వాళ్ళు కొనసాగిస్తున్నారు. ప్రజల్ని ఇంకా మోసం చేస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకున్న సహజ నైజంని ప్రజల మీద రుద్ది ఖచ్చితంగా వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దానికి ప్రతిగా విరుగుడుగా ప్రైవేట్ బిల్లు పెట్టాల్సిందే, దాని మీద సమగ్రమైన చర్చ జరగాల్సిందే. జరిగిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాల్సిందే అని చెప్పేసి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ప్రజలంతా కూడా అటువైపు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పదలుచుకున్నా. మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ. విజయ్ గారు, మనం చూసాం హైదరాబాద్లో పూర్తిగా విధ్వంసం కావచ్చు, దానికి సంబంధించిన కూల్చివేతలు హైదరాబాద్ జరిగిన అంశం పెద్ద ఎత్తున దానిపై విమర్శలు వ్యక్తమైన సందర్భం. దానికి తోడుగా ఇటీవల ఖమ్మంలోని వెలుగుమట్లలో వందలాది ఇళ్లను వేసిన అంశంపై కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన సందర్భం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు పార్టీ నేతలంతా కూడా అక్కడ బాధితుల పక్షాన పోరాడారు. తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక దిగి రాకపోతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. కొంతమందికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మొత్తం పరిణామ క్రమాన్ని, వారిని అవమానించిన పరిస్థితి కూడా మనం చూసాం. బాధితులపై లాఠీ చార్జ్ చేశారనే అంశాన్ని కూడా చూసాం. తాజాగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అది భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్, అది పేదల కోసం ఇచ్చినటువంటి ల్యాండ్. పేదలు ఆడ ఇండ్లు కట్టుకొని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటిది. బలవంతంగా వీళ్ళు కాంగ్రెస్ బలవంతంగా వాళ్ళని బుల్డోజర్ పెట్టి కూల్చేసినటువంటి వాళ్లకు ఈ ఆందోళనలు, ప్రతిపక్ష పార్టీ పూర్తి స్థాయిలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో వాళ్లకు ప్లస్ ఆ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. చాలా వాళ్ళంతా ఓట్లు వేసినటువంటి వాళ్ళు. మొత్తం వీళ్ళు ఏంటంటే ఆ భూమిని ఆక్రమణ చేసుకొని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటానికి, అమ్ముకోవడానికి, 100 కోట్లు తీసుకోవడానికి పేదల బతుకులను ఆగం చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో వీళ్లకు స్థలాలు ఇస్తాము, పట్టాలు ఇస్తాం కొంతమంది అని చెప్పారు. చెప్పి అందులో కూడా కొంతమందికి ఇచ్చేసామని, ఇవి కూడా సేమ్ రైతు రుణమాఫీ, సంక్షేమ పథకాలు, ఇది రేపు స్కూటీలు కూడా అందరికీ కొంతమందికి ఇచ్చేసినాం. ఇట్లా వీళ్ళంతలా వీళ్ళు కూల్చేసి బాధితులకు అందరికీ మళ్ళా ఇంతకంటే బెటర్ అయినటువంటి ఇండ్లు కట్టియాలనేటువంటిది అదే ప్లేస్లో కట్టియాలి, లెక్కకు అదే ప్లేస్లో కట్టియాలి. వీళ్ళు ఆ ప్లేస్లో కాకుండా మేము ఇంకో చాట ఎక్కడో ఇస్తామని చెప్పి అందులో ఒకరికో ఇద్దరికో 10 మందికో ఇచ్చేసి అందరికి ఇచ్చేసినామని చెప్పడం, కేసులు పెడతామని చెప్పడం. నిన్న పోరాటం చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిని మొత్తం అంటే ఆయన కిడ్నాప్ చేసి, పోలీసు వాళ్ళే కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళే రాత్రి కిడ్నాప్ చేసి వాళ్ళు దొరకకుండా పెట్టినటువంటిది. అంటే ఇది వీళ్ళు చెప్తున్నది నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య సూత్రాలు, నీతి సూత్రాలు చెప్తూ వీళ్ళు పరిపాలిస్తున్నది అంటే ఎమర్జెన్సీ కంటే ఘోరమైన అప్రజాస్వామికమైనటువంటి సూత్రాలు అవలంబిస్తారు. అన్ని విషయాలు, ఎమ్మెల్యేల కొనుగోలు కానించి గుడిసెల కూల్చివేత వరకు
నియంతలాగా అసలు బీజేపీ మోడీ పనికిరాడు ఇంకెవరు ప్రపంచం అంతకంటే ఘోరమైన అణచివేత చర్యలు చేపడుతున్నటువంటిది. ఇదంతా మీడియాలో బాహ్య ప్రపంచానికి తెలియకుండా మీడియాని మేనేజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా మళ్ళీ ఏంది మొత్తం చంద్రబాబు మీడియాకు సంబంధించినటువంటి అంశం. మొత్తం తెలంగాణ అంశాన్ని, తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలను పూర్తిగా పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే పేరుతో హైదరాబాద్లో హైడ్రా పేదల ఇళ్లను కూల్చేసినటువంటిది. అది మార్పించడానికి ఏంది ఏదో ఒక చెరువు 2 చెరువులు మంచిగా చేసి మొత్తం ఇక హైడ్రా ఇదే అని చెప్పుకొని బాధితులని పేదలని పూర్తిగా రోడ్డు మీద పడేసినటువంటి వాళ్ళకి ఇంతవరకు కేటాయించలేదు. అనేక చోట్ల కూల్చేసినటువంటి విషయం. ఇంకా మూసి సుందరీకరణ పేరుతోటి ఆ బిల్డింగ్ ఉన్నటువంటిది అక్కడనే ఉన్నది ఒక బిల్డింగ్ సంబంధించి అక్కడ కొంచెం విఐపీలు వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి కొంతమంది మీడియా మిత్రుల్లో ఇంకెవరో ఉన్నటువంటిది వాళ్ళ కోసం అంటే వివక్షతోటి ప్లస్ పేదల పట్ల ఒక వివక్షత, తెలిసిన వాళ్ళ పట్ల ఒక రకంగా చూడడం, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకైతేనో మొత్తం 1000 కోట్లు 1000 ఎకరాలు 100 ఎకరాలు 1000 కోట్లు దోపిడీ చేసుకునేటువంటి సిస్టమ్ని ఈ తెలంగాణలో ఇది డెవలప్ చేసినటువంటి అంశము. అందుకే భూదానికి సంబంధించినటువంటిది ఎక్కడున్నాయో అక్కడనే నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అణచివేత కిడ్నాప్ చేసినటువంటి వాళ్ళను ఎమ్మటే విడుదల చేయాల్సినటువంటి ప్రభుత్వం ఉన్నది. ఇట్లా పోలీసులే కిడ్నాప్ చేసి ఆందోళన చేస్తుంటే పోలీసులు కిడ్నాప్ చేయడం ఏంటండి ఇది? ఎందుకంటే వీళ్ళకి ఎవరు గట్టిగా ప్రశ్నించేటోళ్ళు రకరకాల వాళ్ళ అర్బన్ నక్సల్స్ అని బీజేపీ వాళ్ళు ముద్రేస్తున్నట్టు వీళ్ళు ఒక్కొక్కనే అన్ని రకాలుగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నటువంటి, కిడ్నాపులు చేసి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇట్లాంటి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఇంకా ఖమ్మం లాంటి జిల్లాల్లో వీళ్ళు 3 మంత్రులు వీళ్ళకి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పు, అక్కడ ఉన్నటువంటి ఓటు వీళ్ళంతా ఆయనకేసినటువంటి సిచ్యువేషన్. వాళ్ళందరినీ కూడా నిండా ముంచుతున్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రకమైనటువంటి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం. మిగతా వాళ్ళు కూడా విద్యుత్ ఆర్టిజాన్లు ఉన్నారు, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. 2.5 సంవత్సరాలతో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సిద్ధమై ఫైటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో నెలకొన్నది. భూ నిర్వాసితుల కాంచి మొదలు పెడితే ఆర్టీసీ ఉద్యోగుల వరకు, ప్రభుత్వ ఉద్యోగుల వరకు రోడ్ల మీదకి వచ్చి నిలదీసేటువంటి, ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది. గౌతమ్ గారు, విజయ్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ను దాటి కూల్చివేతల పరంపర అనేది జిల్లాలకు పాకిన సందర్భం, దానిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన పరిస్థితిని కూడా మనం చూసాం. ఖమ్మంలో రాత్రికి రాత్రి ఏకంగా 800 మంది బాధితులను రోడ్డున పడేశారు. కట్టుబట్టలతో ఆ కుటుంబాలను, ఆడబిడ్డలంతా కూడా రోడ్డున పడేశారనే అంశంపై బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన సందర్భం. కేటీఆర్ గారు స్వయంగా బాధితులను అక్కడ పరామర్శించి భరోసా ఇచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం. చివరికి ప్రభుత్వం దిగి వచ్చినట్టుగా కనిపిస్తోంది. కానీ అందులో కూడా ఇంకా అందరికీ న్యాయం చేస్తుందా లేదా అనే దానిపై కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. కట్టుబట్టలతో మిగిలారు, వారికి వస్తువులను కూడా తీసుకొచ్చే టైం ఇవ్వలేదనే అంశం కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా వెలుగుమట్లకు సంబంధించిన మొత్తం ఎపిసోడ్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న? తెలంగాణ రాష్ట్ర రూపంలో మనం తీసుకొచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక నాయకత్వాన్ని ఈ ప్రజలు తీసుకురాలేదు. కబ్జాకోరుల్ని, గుండాల్ని, రౌడీల్ని తీసుకొచ్చిండ్రు. అది తెలుసుకోలేనంత కాలం తెలంగాణ రాష్ట్రం ప్రజలు మోసపోతూనే ఉంటారు. నిన్న వెలుగుమట్లలో నిలువు దోపిడీ చేసిండ్రు. 60 ఎకరాల భూమిని కబ్జా చేయటం కోసం వాళ్ళు చాలా పకడ్బందీగా ఆ జిల్లాలో ఉన్న తుమ్మల కావచ్చు, అదేవిధంగా పొంగులేటి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని 62 ఎకరాల భూదానికి సంబంధించిన ఎకరాలు మొత్తం కూడా కొట్టేయాలనే ఒక ప్రధానమైన ఎజెండా వాళ్ళ మధ్యన ఉంది. అక్కడ పడ్డ కలెక్టరేట్ తర్వాత, అక్కడ భూమికి వాల్యూ పెరిగిన తర్వాత అక్కడ ఉన్న పేదల్ని వెళ్ళగొట్టాలనే ప్రధాన కాంక్షతోనే వాళ్ళు ప్లాన్ చేసినారు. హైదరాబాద్లో ఉన్న భూమిని అంతా కబ్జా చేయడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకొని అమలు కోసం ఎట్లయితే వెళుతున్నారో దాన్ని జిల్లాల్లో కూడా పక్కడ్బందీగా ప్లాన్తో ముందుకెళ్తున్న పరిస్థితి. అందుకనే 100,000 కోట్ల రూపాయల సంపాదన కోసం వాళ్ళ అనుయాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా ప్రజలంతా పోరాటం చేసిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, వెలుగుమట్ల ప్రజలకు పట్టాలు ఇస్తున్నాం అని చెప్పేసి అత్యవసర నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈ దాంట్లో వాళ్లకు పట్టాలు ఇస్తానన్నది ఎక్కడ? అదే ప్లేస్లో ఇస్తారా, బయట ఇస్తారా? అంటే బయట ఇస్తున్నారు. అంటే ఆ భూమిని ఏం చేస్తారు? దేనికోసం తీసుకున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం తీసుకున్నారు? ఏ ప్రయోజనాల కోసం తీసుకున్నారు? అది ప్రజలకు చెప్పాలి. మీరు నిజంగా ఒక ప్రభుత్వ కార్యక్రమానికో, ప్రజలకు సంబంధించిన ఒక అంశానికో మీరు ఆ భూమిని తీసుకుంటున్నారంటే చెప్పండి. అదేవిధంగా మీ భూమి కాదు కదా, ప్రభుత్వ భూమి కాదు కదా మీరు తీసుకోవడానికి. అది నిర్దాక్షిణ్యంగా వచ్చి ప్రజల ఇళ్లను కూడగొట్టడానికి, వాళ్ళని అక్కడి నుంచి లేపేయడానికి, వాళ్లకు భూదాన్ ట్రస్ట్ వాళ్ళు
వాళ్ళకి పట్టాలు ఇచ్చినారు. Okay. ఎవరెవరికి ఎంత ఇవ్వాలనో వాళ్ళ పోవడానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి రైట్ ఉందని చెప్పేసి అడుగుతున్నాం. Okay. అదేవిధంగా బఫర్ జోన్ లో లేని హైదరాబాద్ లో భూముల మీద గాంధీ విగ్రహం పేరుతోని Okay. పార్క్ రిడ్జ్ బిల్డింగ్ ని కూడా కూలగొడతామని చెప్పేసి మాట్లాడుతున్నారు. Okay. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతి దగ్గర భూమి ఎక్కడ ఉంటే అక్కడ గద్దలాగా వాలిపోయి ప్రైమ్ ప్లేస్లన్నీ వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాలని పకడ్బందీగా ప్లాన్ వేసిండ్రు. ఇక ముందు వాళ్ళ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ఉన్నన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అదేవిధంగా దీంట్లో కొత్తగా టీడీపీ కూడా ఎంటర్ అయింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు బ్లాక్ డేగా ప్రకటించడం అని అంటే, లావు కృష్ణరాజు ఈరోజు మాట్లాడడం అని అంటే పార్లమెంట్ లో దీని ఏం సూచిస్తా ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి అదే తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే వైపుగా అభివృద్ధి వైపుగా నడపాల్సిన వాళ్ళంతా పక్కన పెట్టేసి ఈరోజు దారుణంగా ప్రజల పట్ల నిర్దాక్షిణ్యంగా పరిపాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేయడానికి మేము అన్ని రకాల చర్యలు అదేవిధంగా సన్నద్ధమవుతున్నాం. మా అధినేత కేటీఆర్ గారు మా కేసీఆర్ గారు అన్ని రకాల ప్రయత్నాలు ప్రజల్ని సమీకరించడానికి చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మరో మహా ఉద్యమాన్ని మేము నిర్మించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం. మా అధినేత చెప్పినట్టు, కేటీఆర్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టుకి వెళ్తాం. వెలుగుమట్ల విషయంలో వెలుగుమట్ల ప్రజలకు న్యాయం జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో వీళ్ళ దోపిడీని అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ పార్టీ నిలువు దోపిడీకి మేము ఖచ్చితంగా అడ్డంగా నిలబడతామని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి ప్రగతి ప్రస్థానం నిర్మాణాలకు చిరునామాగా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూల్చివేతలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందనే అంశాన్ని విజయ్ గారు అలాగే గౌతమ్ గారు కూడా ప్రస్తావిస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ హైదరాబాద్ను మొదలుకొని ఖమ్మం వరకు కూల్చివేతల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలోనే వెలుగుమట్లలో బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే అందరికీ కూడా న్యాయం చేసే వరకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ ఊరుకునే ప్రసక్తే లేదనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు మనం చూసాం 6 దశాబ్దాల ఆకాంక్ష, 14 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం, అనేక ప్రాణత్యాగాలు, 14 ఏళ్ళు ఏకంగా చివరికి చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ సాధించి పూర్తయిన రోజు, పార్లమెంటు సాక్షిగా తెలంగాణ సాధించుకున్న రోజును బ్లాక్ డేగా టీడీపీ అభివర్ణించిన అంశం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలంగాణపై మళ్ళీ టీడీపీ విషం చిమ్ముతుందనే వార్త ఈరోజు మన పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? కుట్రదారుల మనసు ఎప్పటికీ కరగలేదనేది తెలిసిపోతుంది. నిరంతరం తెలంగాణ ఏర్పాటు లెటర్ ఇచ్చి కూడా మొత్తం దాన్ని వెనక వైపు నుంచి ఏ రకంగా అడ్డుకోవాలని అడ్డుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు శిష్యుడే ఇప్పుడు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలోనే తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సగం చచ్చినట్టు లెక్క అయిపోయింది. అసలు తెలంగాణ రావడం ఒక ఎత్తు, చంద్రబాబు ఈ నుంచి ఆంధ్రాకు పంపించడం మనకు పెద్ద విజయం. అయినా ఇప్పుడు ఆయన రూపంలో, ఆయన శిష్యుని రూపంలో మళ్ళా తెలంగాణలో వచ్చి ఇతిష్టేసినటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజానీకం తీసుకున్న నిర్ణయం కూడా మనకు చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. తెలంగాణకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో 8 కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఆత్మను, తెలంగాణ గౌరవానికి సంబంధించి పార్లమెంట్లో లేవనెత్తేటువంటి వాళ్ళే లేకుండా పోయారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు దేశంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన మీద ఆధారపడి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటయ్యే సిచ్యువేషన్ ఉన్నది. అందుకని వనరులన్నిటిని, నీటి వనరుల కానించి అన్నీ ఆంధ్రాకు తీసుకుపోతున్నటువంటిది. తెలంగాణ మీద కూడా ఆయన పెత్తనమే కొనసాగుతున్నది. రాజకీయంగా ప్రతి అంశము అటు కిషన్ రెడ్డి కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. అందుకు ఆల్సుతోటే ఇక్కడ మా వాళ్ళే ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రాకు సంబంధించినటువంటి తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఎంత చిన్న చూపు తెలంగాణ పట్ల, అంటే వాళ్ళ భావజాలమే అది ఆంధ్ర ఉన్మాద భావజాలం, తెలంగాణ ద్వేష భావజాలము, ఆంధ్ర ఉన్మాద, చంద్రబాబు ఉన్మాద భావజాలం పార్లమెంట్లో కనిపించింది. దీన్ని అడ్డుకోవడానికి కనీసం ఆడ ఉన్న 8 మంది ఎంపీలు, 16 మంది ఎంపీలు ఉండి కనీసం అడ్డుకోలేదు. అదే
తెలంగాణ ఆత్మగౌరవంతో ఉన్నటువంటి వాళ్ళ పార్టీయో ఆ ఎంపీలో ఉంటే నిన్న పార్లమెంట్ ఇరాన్ మనకేందండి, ఇరాన్కి సంబంధించిన యుద్ధం కాదు, ఏది కాదు, కావాల్సింది మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తిని పార్లమెంటు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితిని స్తంభింపజేయాల్సి ఉండే, స్పీకర్ పోడియం దగ్గర పోయి ముట్టడించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి 8 మంది బీజేపీ అండ్ కాంగ్రెస్ 8 ఎంపీలు ముట్టడించకుండా చూస్తూ ఉండిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఇది తెలంగాణ మనం ఎంత చిన్న చూపులో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. మనం తీసుకునేటువంటి నిర్ణయం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయో తెలంగాణకు చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రజానీకం మీద ఉంది. ఎస్ గౌతమ్ గారు, విజయ్ గారు చెప్పినట్టు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణకున్న స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్కు అక్కడ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. ఓవైపు తెలంగాణపై, తెలంగాణ సాధనపై విషం చిమ్ముతా ఉంటే కనీసం కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి గెలిచిన 8 చొప్పున గెలిచిన ఎంపీలు కనీసం నోరు మెదపలేదనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. అదే అన్న, ఈరోజు తెలంగాణ రాష్ట్రము ప్రజలు ఎంత నష్టపోతున్నారో ఈ ఒక్క ఇన్సిడెంట్ మనకు కనబడతా ఉంది. సాధించుకున్న తెలంగాణ ఏ విధంగా ముందుకెళ్తుందో ప్రజలందరూ చూస్తున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ మీద విషం చిమ్మే పని తెలుగుదేశం రూపంలో మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఆయన అనుయాయుడు, శిష్యుడు రేవంత్ రెడ్డి రూపంలో కనబడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాయి. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ దానికి ఇష్టం లేదా? ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ నిజంగా మీకు ఇష్టం ఉంటే ఆ ప్రశ్న వేసిన, లేకపోతే ఫ్లాగ్ డేగా వర్ణించిన తెలుగుదేశం పార్టీ పట్ల మీ వైఖరి ఏందో చెప్పండి. అదేవిధంగా పార్లమెంట్లో మీ పాత్ర ఏందో చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం వలన ఈరోజు ఇంత నష్టం జరిగింది. నష్టం జరుగుతూనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం పట్ల విషయం చిమ్మటానికి, బ్లాక్ డేలుగా వర్ణించడానికి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని లేకుండా చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే గతంలో మ్యాప్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్రం మ్యాప్ లేకుండానే వాళ్ళ బహుకరణ జరిగింది లోకేష్కు. కాబట్టి ఇవన్నీ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలంగాణని మనం అభివృద్ధి వైపు నడిపే క్రమంలో ఎటువంటి ఆత్మహత్యలు లేని తెలంగాణని మనం కొనసాగిస్తే నిన్న 2 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే పరిపాలన కొనసాగిందో అప్పుల బాధతో చనిపోయిన ఒక్క రైతు కూడా లేరు. నీళ్ళిచ్చి, డబ్బులిచ్చి, రైతుని కడుపులో పెట్టుకొని సాదుకొని పంటని అత్యంత ఉత్పత్తి స్థాయికి తీసుకెళ్లి ధనిక వర్గంగా మార్చడానికి అన్ని ప్రయత్నాలు చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కొనసాగితే ఈరోజు ఆత్మహత్యల తెలంగాణగా, అప్పుల తెలంగాణగా, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం పై విషం చిమ్మే నాయకత్వాలని తయారు చేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మేము అడ్డుకట్ట వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పదలుచుకుంటాం. మనం చూస్తున్నాం తెలంగాణపై టీడీపీ విషం జిమ్ముతా ఉంటే కనీసం నోరు మెదపని కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయనే అంశాన్ని గౌతమ్ గారు, విజయ్ గారు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్కు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే తెలంగాణ గొంతుకను అక్కడ వినిపించే పరిస్థితి లేదనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. దీనివల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని కూడా ఈరోజు యావత్ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడిస్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, అలాగే గౌతమ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.